బిగ్ బాస్ సీజన్ 8 ఇటీవలే మొదలైంది. దాని ప్రైజ్ మనీ ఎంత అనేది షో నిర్వాహకులు క్లారిటీ ఇవ్వలేదు. కంటెస్టెంట్స్ ఎంత కష్టపడితే అంత మొత్తం వాళ్ళు పొందవచ్చని, అది అన్లిమిటెడ్ అని మాత్రం ఆశ పెడుతున్నారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరెవరు, వారానికి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారనే దానిపై ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. బిగ్ బాస్ సీజన్ 8లో ఈసారి 14 మంది పార్టిసిపెంట్స్ ఉన్నారు. వీరంతా జోడీలుగా వెళ్లారు. అయితే ఈ జోడీల మధ్య హౌస్లోకి వెళ్ళాక సఖ్యత ఎలా ఉందనే విషయాన్ని పక్కన పెడితే గతంలో కంటే కూడా ఈ బ్యాచ్ కీచులాడుకోవడంలో ముందుంటోంది. మరీ ముఖ్యంగా బిగ్ బాస్ షో నిర్వాహకులు విడుదల చేస్తున్న ప్రోమోస్ చూస్తే వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందనే భావన కలుగుతోంది. ఇక పారితోషికాల విషయానికి వస్తే మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్గా పేరు తెచ్చుకున్న విష్ణుప్రియ అందరికంటే అత్యధికంగా వారానికి 4 లక్షల పారితోషికం అందుకుంటోందట. అలానే ఆమె తరువాత స్థానంలో వెండితెర నటుడు ఆదిత్య ఓం ఉన్నాడు. అతనికి వారానికి 3 లక్షలు ఇస్తున్నారట. మూడో స్థానంలో ఆర్జే శేఖర్ భాష, బుల్లితెర నటి యష్మి గౌడ్ ఉన్నారట. వీరికి వారానికి 2.5 లక్షలు ఇస్తున్నట్టు తెలుస్తోంది. నటుడు నిఖిల్కు 2,25,000 ముడుతున్నాయట. డీఫేమ్ నైనిక వారానికి 2.20 లక్షలు పారితోషికం అందుకుంటుందట. బిగ్ బాస్ కంటెస్టెంట్స్లో ఈసారి ఎక్కువ మంది పరభాషా నటినట్లే ఉన్నారు. అలానే సోషల్ ఇన్ఫ్లుయెన్సర్కు ఈ సీజన్లో పెద్దపీట వేశారు. అలా ఇందులోకి వచ్చిన వారిలో వారానికి 2 లక్షల చొప్పున 4 పారితోషికం అందుకుంటున్నారు. అందులో నటుడు అభయ్ నవీన్, ప్రేరణ, కిర్రాక్ సీత, నబీల్ అఫ్రిది ఉన్నారు. అలానే సోనియా ఆకుల, బెజవాడ బేబక్క, పృథ్వీరాజ్కు 1.5 లక్ష అందుతోందట. ఈసారి పార్టిసిపెంట్స్ అందరిలోకి అతి తక్కువ పారితోషికం తీసుకుంటోంది నాగమణికంఠ. మొదటి రోజు దర్శకుడు అనిల్ రావిపూడి నాగమణికంఠకు ఓ పెద్ద షాక్ ఇచ్చాడు. అక్కడి నుండి పెట్టె కొంచెం కూత ఘనమన్నట్టుగా నాగమణికంఠ వాయిస్ పెంచి మాట్లాడుతున్నాడు. మరి ఈ కుర్రాడు బిగ్ బాస్ హౌస్లో ఎన్ని రోజులు ఉంటాడో చూడాలి.